జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సైకో 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 అనే ముద్ర వేయడానికి చంద్రబాబు బృందం ఒక వ్యూహాన్ని తెర మీదకి తెచ్చింది. సైకో జగన్, సైకో జగన్. ప్రతి విషయంలోనూ అదే మాటను ప్రస్తావించటము, అసలు అన్ని వైపుల నుంచి అన్యాయాలు జరిగిపోతున్నాయి అనే ప్రచారం చేయడం ద్వారా న్యూట్రల్ గా ఉండే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ నాయకత్వం ఖచ్చితంగా సక్సెస్ అయ్యాయి. అందుకోసమే 2024 ఎన్నికల్లో తీర్పు అలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏడాది తిరిగేలోపే జగన్ పుంజుకుంటున్న తీరు చూసిన తర్వాత టీడీపీ అనుకూల మీడియాతో పాటు చంద్రబాబులోనూ ఒక ఆందోళన బయలుదేరింది. మళ్ళీ జగన్ పుంజుకుంటే పరిస్థితి ఏమవుతుంది, 2019 నాటి పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం తమకి ఉంది అని భావిస్తూ ఇప్పటి నుంచే మళ్ళీ ఆ పాలన రానివ్వను అని మాట్లాడడం కనపడుతోంది. అయితే ఇందులో పెద్ద లూప్ హోల్ ఏంటంటే, మెజారిటీ మొత్తం మీకు ఇస్తే, అధికారం మొత్తం మీకు ఇస్తే చేసి చూపించమని రాష్ట్రం మొత్తం మీకు అనుకూలంగా తీర్పు వస్తే ఆ విషయాన్ని వదిలేసి 11 సీట్లు మాత్రమే వచ్చిన పార్టీ నాయకత్వాన్ని ప్రస్తావించడంలో ఆంతర్యం ఏంటి అని సగటు మనిషి ఆలోచిస్తే ఈ వ్యూహం పటాపంచలైపోతుంది.